అని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈరోజు బర్నీ గారు ఎలిమినేషన్ దగ్గర రామ గారి దగ్గర నిల్చున్నప్పుడు నిజంగా ఒక తండ్రి కూతుర్లు ఎంతైతే బాండింగ్తో ఉంటారో, అలాగే ఒక అన్న చెల్లెలు ఎంతైతే ఒరిజినల్గా బాండింగ్ అంత వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా బర్నీ గారి విషయంలో తనుజా గారు కానీ దివ్య గారు కానీ అంత ఎమోషనల్ అయ్యారు. నిజంగా అంటే బర్నీ గారు ఎందుకైనా ఆ బాండింగ్ నుంచి బయటకు రాలేకపోయారు, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నారు అనిపించింది అనమాట ఫస్ట్ టైము. మెయిన్ ఆ కారణం చేత ఈరోజు బర్నీ గారు అయితే వెళ్ళిపోయారు బయటికి. ఆ బాండింగ్లో విరిగిపోయి ఎవరికి ఏం చెప్పాలో తెలియక అంత ప్రేమను వాళ్ళు చూపిస్తే ఈయన ఇంకేం చెప్తాడు. బర్నీ గారిపై అంత ప్రేమను వాళ్ళు అవసరం చూపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పైకి ఎలా రాగలరు? స్టేజ్ మీదకి వచ్చి తనుజ అనగానే తనుజ నాట్ క్రయింగ్ అంటే అక్కడ తనుజ ఎమోషనల్ అయిన విధానం తన తండ్రి గురించి ఎంతైతే ఫీల్ అవుతుందో సేమ్ అంతకంటే ఎక్కువ ఫీల్ అయిన తప్ప తక్కువగా వీళ్ళు. అందుకే పదే నాన్న 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 నార్మల్గా కాదు, అందుకే అంతలా ఓన్ చేసుకుంది, అంత ఎమోషనల్ అయింది దివ్య ఓన్ బ్రదర్గా తనకిచ్చిన ఆ బర్నీ గారికి చూసుకుంటున్న కేరు. అలాగే ఆ ఏవీలోనూ తనుజ దివ్య ఇద్దరు తన భుజాలపై తల పెట్టుకొని చూపించిన విధానం నిజంగా ఏవి చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, అలాగే బర్నీ గారు వెళ్ళిపోతుంటే తనుజతో దివ్యతో మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యి ఉంటారు, క్రయింగ్ కన్ఫర్మ్గా ఏడ్చుంటారు. అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.